టాలీవుడ్ స్టార్స్ కి 1000 crore కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారిందా? పక్క ఇండస్ట్రీస్ తో పోటీ పడి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పటికీ రిజల్ట్ మరోలా ఉంటుందా? గత కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్న 1000 కోట్ల మార్క్ ఈ ఏడాది టచ్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అయిందా? బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండల్వుడ్ కూడా టేస్ట్ చేసిన 1000 CR కలెక్షన్స్ మేము టచ్ చేసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. బిగ్ హీరోస్ తో భారీ బడ్జెట్ తో భారీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న 1000 కోట్లు మాత్రం అంతని ద్రాక్షగానే మిగిలిపోయింది తమిళ స్టార్స్ కి. విక్రమ్, సూర్య, కమల్, రజనీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నా ఆ మార్క్ ని టచ్ చేయలేకపోతున్నారు. కానీ ఈసారి కూలీతో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాలని అనుకుంటున్నారు తలైవా. లోకేష్ కనగరాజ్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమాని దించుతున్నారు. ఇప్పటి వరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన హీరో రజనీకాంత్. రోబో 2.0, జైలర్ ఈ రెండు మాత్రమే 600 నుంచి 800 కోట్ల వరకు వసూలుని రాబట్టుకున్నాయి. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్లే 70+ ఏజ్ లో కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. లాస్ట్ ఇయర్ లాల్ సలాం, వెట్టైన్ ఫ్లాప్స్ నా కూడా తలైవాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని కూలీ ప్రీ బుకింగ్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రూవ్ చేస్తోంది. సౌత్ లోనే కాదు, నార్త్, ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ తో ర్యాంపేజ్ చేస్తోంది కూలీ. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ లో 50 కోట్ల మార్కును దాటేసింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సమయానికి ఈ నంబర్ డబుల్, ట్రిపుల్ కూడా అవ్వొచ్చని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. కూలీని ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నార్త్ అమెరికా, కెనడాలో నియర్లీ 1200 థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్న ఈ ఏ సర్టిఫికేట్ సినిమా నార్త్ లోను 2000+ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది పెన్ మూవీస్. ఇక సౌత్ లో చెప్పక్కర్లేదు. రజనీకాంత్ మానియాతో తమిళే కాదు, కేరళ బ్రదర్స్, టాలీవుడ్ ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. కూలీపై విపరీతమైన బజ్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో రజనీకాంత్ 1000 కోట్లు కొట్టేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు లోకల్ ఆడియన్స్. మరి తలైవా ఈ మార్క్ ని టచ్ చేస్తాడా? కోలీవుడ్ కి దొరికిన రాజమౌళిలా లోకేష్ కనగరాజ్ మారతాడా? ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్. సమంత సొంత గూటికి పర్మనెంట్ గా వచ్చేయబోతుందా? ఆగిన సినిమాని మళ్లీ పట్టాలెక్కిస్తుందా? రామ్ చరణ్ కోసం మళ్లీ రంగంలోకి దిగనుందా? మరోసారి విమర్శకుల నోళ్లకు పని చెప్పబోతోందా? టాలీవుడ్ లో శామ్ గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ బజ్ ఏంటి? ఈ మధ్య కాలంలో పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేసినట్లు కనిపించింది సమంత. రాజ్ నిడమూరుతో చక్కర్లు కొట్టడంతో శామ్ సినిమాలను వదిలేసి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ కాబోతుందంటూ వార్తలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. ఇక ఆమె పర్మనెంట్ అడ్రస్ ముంబైగా మారిపోతుందంటూ డిస్కషన్ షురూ చేశారు. కానీ ఎక్కడా ఎప్పుడూ స్పందించలేదు ఈ స్టార్ హీరోయిన్. కానీ వీటన్నింటికి చెక్ పెట్టే పనిలో పడిందట చిలుబులి. ఖుషి తర్వాత బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసిన సమంత ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మా ఇంటి బంగారం అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వరకే ఆగింది, కానీ ఒక్క అప్డేట్ లేదు. కానీ సడన్లీ శుభం చిత్రాన్ని తీసుకొచ్చింది. ఇందులో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినప్పటికీ ఇది ఆడియన్స్ కు సరిపోలేదు. అందుకే ఈసారి ఫుల్ మీల్స్ రెడీ చేయబోతుందట. షెడ్డుకు వెళ్ళింది అనుకున్న మా ఇంటి బంగారాన్ని మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లనుందట. సెప్టెంబర్ నుండి షూటింగ్ మోడ్ లోకి వెళ్లనుంది ఈ భామ. ఈ ప్రాజెక్టుకు నందిని రెడ్డి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటుందని టాక్. అంతేకాదు ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందట శామ్. పర్సనల్ లైఫ్ స్ట్రగుల్ టైంలో సుకుమార్ పిలిచాడని పుష్పలో స్పెషల్ సాంగ్ చేసి మెస్మరైజ్ చేసింది సమంత. ఊ అంటావా మామా సాంగ్ తో శామ్ కు ఎంతటి పేరొచ్చిందో అంతగా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత అటు జోలికి పోని శామ్ మరొకసారి రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగుతోందని తెలుస్తోంది. పెద్దీలో మా ఊరి ప్రెసిడెంట్ అంటూ శ్రీకాకుళం యాసలో సాంగ్ పాటను రీమిక్స్ చేయబోతున్నారట బుచ్చిబాబు. ఈ పాటలోనే శామ్ తో స్టెప్పులు ఎంచాలని అనుకున్నాడట డైరెక్టర్. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మళ్లీ హీరోయిన్ గా బిజీ అవుతున్న వేళ మళ్లీ స్పెషల్ సాంగ్ పై ఫోకస్ చేసి విమర్శలు తెచ్చుకుంటుందో, తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటుందో, అసలు శామ్ ఏం చేయబోతుందో చూడాలి. స్టార్ హీరో సినిమా బాగుంటే ఓ 10 రోజులు లేదా 2 వారాలు థియేటర్స్ లో ఆడుతుంది. కానీ ఓ యానిమేషన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ బెండ్ తీస్తోంది. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫిల్మ్ మేకర్స్ కి కనువిప్పు కలిగిస్తోంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆడియన్స్ థియేటర్లకి రావడం లేదు, ఫుట్బాల్స్ తగ్గిపోతున్నాయి అని అరిచి గగ్గోలు పెడుతున్న ఫిల్మ్ మేకర్స్ కి చెంపపెట్టులా మారింది మహావతార నరసింహ. పెద్ద పెద్ద హీరోలే ఉండనక్కర్లేదు, ప్రేక్షకుడికి నచ్చినట్లుగా సినిమా తీస్తే చాలు కాసుల సునామీ కురిపించుకోవచ్చునని ప్రూవ్ చేసింది ఈ యానిమేటెడ్ బొమ్మ. మహావతార నరసింహ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 2 వారాలు గడిచినా ఇప్పటికీ అదే స్ట్రాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది.
2 వారాలు గడుస్తున్నా మూవీ లవర్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయింది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ కు సౌత్, నార్త్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ 2 వారాల్లో 150 కోట్ల మార్కు క్రాస్ చేసి రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఆ నరసింహస్వామి కటాక్షంతో 3వ వారంలో ఎంటర్ కాగానే మరొక 25 కోట్లు వెనకేసుకుంది. ఈ ఒక్క శనివారమే కాదు, గత 2 శనివారాల్లోనూ 25 కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుంది ఈ భక్తిరస చిత్రం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి ఇప్పటి వరకు అత్యధిక వసూలును రాబట్టుకున్న తొలి ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ గా నిలిచింది మహావతార నరసింహ. జస్ట్ 15 కోట్లతో తెరకెక్కించింది ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే. అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ కి చిన్న పెద్ద అని తేడా లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 2 వారాలు సక్సెస్ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా థర్డ్ వీక్ లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. 3వ వారంలోనూ కాసులు కురిపించుకుంటున్న ఈ యానిమేటెడ్ బొమ్మ టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే వార్ 2 కూలీ వచ్చేంత వరకు నరసింహ రోరింగ్ ను ఎవరూ ఆపలేరు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. చూడాలి బడా సినిమాలను తట్టుకుని ఇంకా థియేటర్ రన్ కంటిన్యూ చేస్తుందో లేక బ్యాక్ స్టెప్ తీసుకుంటుందో అనేది. టాలీవుడ్ కి మలయాళ ఇండస్ట్రీ రుణపడాల్సిందే. ఎందుకంటారా, అక్కడ భామలకి ఇక్కడ రెడ్ కార్పెట్ వేయడంతో పాటు ఐడెంటిటీని, లైఫ్ని ఇస్తుంటే రుణపడిపోదా ఏంటి మరి? ఈ మధ్యకాలంలో నిత్యా మీనన్ నుండి సంయుక్త మీనన్ వరకు ఎంతో మంది మలీవుడ్ ముద్దుగుమ్మలకి స్టార్డమ్ ఇచ్చిన టాలీవుడ్ మరికొంతమంది సోయగాలను రెడీ చేస్తోంది. వాళ్ళెవరో ఒలుక్కిద్దామా? డబ్బింగ్ ఫిల్మ్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ నుండి మంచి స్కోర్ వేయించుకున్న మాలీవుడ్ భామలు కమ్ ఫ్రెండ్స్ మమితా బైజు, అనేశ్వర రాజన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఈ ఇద్దరు బైలింగ్వల్ మూవీతోనే సౌత్ ది బిగ్గెస్ట్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్, సూర్య 46 తో ప్రేమలో బ్యూటీ మమిత, అనేశ్వర రాజన్ తమ లక్ పరీక్షించుకోబోతున్నారు. డ్యూడ్ ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్ కూడా మలయాళ సోయగాలకు ఛాన్స్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతి కాంబోలో ప్రిపేర్ అవుతున్న రాజాసాబ్ లో కేరళ కుట్టి మాలవిక మోహన్ నటిస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అయితే ఈ డేట్ కి కూడా రావటం డౌటేనంటోంది టాలీవుడ్. పోస్ట్పోన్ వార్తల్ని ఖండించడం లేదు టీం. దీంతో తంగలాన్ బ్యూటీ టాలీవుడ్ రాక ఆలస్యమవుతోంది. ఇక వీరి జాబితాలోకి కాస్త లేటుగా సైలెంట్ గా ఎంటర్ అయింది మీనాక్షి దినేష్. గోపీచంద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో యాక్ట్ చేస్తోంది కేరళ కుట్టి. రీసెంట్ గా మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సందడి చేసింది అమ్మడు. అయితే ఈ ఏడాది మాలవిక మోహనన్, మీనాక్షిలు వస్తారా రారా అన్నది డౌటే. ఎందుకంటే చేస్తున్న ప్రాజెక్టులు అలాంటివి. మరి రాజాసాబ్ ఈ ఏడాది వస్తే సరే, కానీ రాకపోతే నెక్స్ట్ ఇయరే మాలవిక మోహనన్ పరిచయం అయ్యేది. మరి ఈ భామల్లో ఏ మాలీవుడ్ చిన్నదానికి టాలీవుడ్ ఆడియన్స్ పట్టం కడతారో, ఏ సోయగానికి స్టార్డమ్ అందిస్తారో చూడాలి. పూజా హెగ్డేని ద మోస్ట్ లక్కీయెస్ట్ విమెన్ అనొచ్చేమో. ఎందుకంటే వరుస ఫ్లాపులున్న ఛాన్స్లకే కొదవలేదు. హౌస్ఫుల్ 4, బీస్ట్ తర్వాత ఆమె హిట్ కొట్టిన దాఖలా లేవు. అయినా సరే ఈ మేడంకి బాలీవుడ్, కోలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తూనే ఉంటుంది. ఇక టాలీవుడ్ పై అలక పాన్ పెక్కిన పొడుగు కాళ్ళ సుందరి ఓ స్టెప్ దిగేటట్టుగానే కనిపిస్తోంది. టాలీవుడ్ తో చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్న పూజా హెగ్డేకు తెలుగు ఇండస్ట్రీపై అలక తగ్గినట్లే కనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ వాలిపోతా అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నా ఈ పొడుగు కాళ్ళ సుందరి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లే కనిపిస్తోంది. దిల్కర్, రవి నేలకుదిటి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ లో మేడం ఫిక్స్ అయినట్లు సమాచారం. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. లవ్ స్టోరీగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని టాక్. నితిన్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ తో పాటు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అయ్యారట. ఇందులో పూజా హెగ్డే పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో డైరెక్టర్ చర్చించారని టాక్. పూజా కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయిందన్న బజ్ వినిపిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట మనం డైరెక్టర్. ఈ ఏడాది చివరి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కోసమే నితిన్ హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని టాక్. F3లో స్పెషల్ సాంగ్ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లోనే చక్కలు కొడుతోంది పూజ. కానీ అక్కడ కూడా హిట్స్ పడటం లేదు. హిందీలో హౌస్ఫుల్ 4, తమిళంలో బీస్ట్ తర్వాత బ్లాక్ బస్టర్ చూడలేదు. హిట్ మొహం చూసి 5 ఏళ్ళు అవుతోంది. అయినా సరే అవకాశాలకు కొదవే లేదు. ప్రెజెంట్ ఆమె చేతిలో కూలీ, జననాయగన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, కాంచనా 4 ఉన్నాయి. ఐరన్ లేడీకి ఛాన్స్ లోకే, ఇక హిట్ కొట్టడమే తరువాయి. ఈ జోడీ కన్ఫర్మ్ అయితే ఫ్లాప్ యాక్టర్స్ ఒకే సినిమాతో గత ఫ్లాప్లకు చెక్ పెడతారేమో చూడాలి. బాక్సాఫీస్ లో మరికొన్ని హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించింది టీం. హృతిక్ అండ్ తారక్ ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడంతో
ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ గ్రీక్ గాడ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ డైలాగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే సెన్సార్ బోర్డ్ 10 నిమిషాల పాటు సీన్స్ ట్రిమ్ చేసింది. ఇందులో కియారా అద్వానీ బికినీ సీన్స్ ఉన్నాయని టాక్. ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్ సౌత్ 2025 వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అవార్డుల సంబరానికి వేదికగా నిలిచింది పార్క్ హయత్. ఈ వేడుకలో నాని, మాలవిక మోహనన్, మంచు లక్ష్మి, సాయి తేజ్, రాశి ఖన్నా, దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్, ప్రగ్యా జైస్వాల్, భాగ్యశ్రీ బోర్సే, సందీప్ కిషన్, తేజ సజ్జా స్టైలిష్ లుక్ లో తలుక్కున మెరిశారు. చిరంజీవి, అల్లు అర్జున్ కి స్టైల్ ఐకాన్ డౌన్ ద ఇయర్స్ మోస్ట్ స్టైలిష్ ఐకాన్ అండ్ స్టార్ అవార్డ్స్ దక్కాయి. మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్స్టాన్స్ హాటెస్ట్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ని హీరో నాని అందుకున్నాడు. హాటెస్ట్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ గా మాలవిక మోహనన్, రెడ్ కార్పెట్ లుక్ ఆఫ్ ద ఇయర్ ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్ అవార్డ్స్ ని భాగ్యశ్రీ బోర్సే అందుకున్నారు. మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి అవార్డ్స్ ని స్వీకరించారు. ముగ్గురు మెగా హీరోస్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ ఒక్కచోట చేరారు. జిమ్ లో వర్కౌట్స్ అనంతరం దిగిన ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు వరుణ్. ఈ ఫోటో ఇలా బయటకొచ్చిందో లేదో రామ్ చరణ్ పెద్ద లుక్ రివీల్ అయిందని ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రెజెంట్ ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.